కేసీఆర్ కేటీఆర్ ఇతిన మాట్లాడితే సహించబోమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని హెచ్చరించారు జగదీశ్వర్ రెడ్డి. యాదాద్రి భద్రాద్రి పవర్ ప్లాంట్ లో జరిగిన అవినీతిలో జగదీష్ రెడ్డికి వాటా ఉందని కౌంటర్ ఇచ్చారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కేటీఆర్ గారి గురించి నోటుకొచ్చినట్టు మూతులు మాట్లాడడం, చిన్న పెద్ద లేకుండా భాష ఉపయోగిస్తే కనీసం కేసీఆర్ గారి పట్ల కానీ కేటీఆర్ గారి పట్ల కానీ ఇతర నాయకుల పట్ల ఎవరి పట్లనైనా సరే ఓ సంస్కారహీనంగా వాళ్ళ నాయకుడు అంతే ఆయన అంతే, పైగా అబద్ధం నువ్వు ఆడుతున్నావు, చెప్పింది నువ్వు చెప్పినావు, నీ ముఖ్యమంత్రి చెప్పిండు. ఇంకా పైగా ఏం టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీని 14 ముక్కలు చేస్తా, 39 ముక్కలు చేస్తా, నువ్వు కాంగ్రెస్కే కోవర్టు అని చెప్పి నీ పార్టీలోనే చాలామంది మొత్తుకున్నారు. తమ్ముని ముందే బీజేపీలో పంపించి ఒకవేళ బీజేపీ వచ్చే పరిస్థితి ఉంటే నేను వెనకమ్మడి వస్తా, నువ్వు ముందు పోమని చెప్పి తోలి కాంగ్రెస్కు ద్రోహం చేసి బీజేపీలో పోయిన నీ తమ్మునికి ఓట్లు వేయమని చెప్పి కాంగ్రెస్లో ఉండి రాజకీయ వ్యభిచారం చేసింది నువ్వు. ఒక యాదాద్రి ప్లాంట్లోనే 29,000 54,000 కోట్ల పెరిగింది. భద్రాద్రిలో 10,000 కోట్ల కుమ్మం. అలా సగం వాటా కేసీఆర్ కుటుంబానికి వస్తే సగం వాటా జగదీష్ రెడ్డిది. ఇవాళ తినడానికి తిండి లేని వాడు, మోటార్ సైకిల్ లేని వాడు ఇవాళ షాబాద్ మండలంలో 80 ఎకరాల ఫామ్ హౌస్లో 80 ఎకరాలు అంటే 40 కోట్ల ఎకరం వేసుకుంటే 3,000 కోట్ల ఆస్తి. ఆయన ఉండే ఇల్లు నాగారంలో 50 కోట్ల ఇల్లు. 3 మర్డర్ కేసులు ఉంటే మొన్న మర్డర్ కేసులో కొట్టేసిండు. ఆయన గ్రామ బహిష్కరణ వాళ్ళు సూర్యాపేట నల్గొండ జిల్లాకి వెళ్ళి కూడా గతంలో బహిష్కరించిన వ్యక్తి.